అత్యంత అద్భుతంగా జరిగినటువంటి నందీశ్వరుడి విగ్రహం అయితేనేమి, అదేవిధంగా శివాలయం అయితేనేమి, మరి ఈ శివాలయం ఇవాళ నుంచి 27వ తారీఖు వరకు కంటిన్యూస్గా ఒక 6 రోజుల పాటు ప్రారంభోత్సవము, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి 25వ తారీఖున మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించి మరి శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, ఎవరైతే ఈ ఆలయానికి మెయిన్ కారణం ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ఇంత అద్భుతంగా ఈ ఆలయం వచ్చిందంటే దీనికి పూర్తి కారణం ఈ గ్రామం నుంచి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న శ్రీకాంత్ రెడ్డి గారిది. మనస్ఫూర్తిగా శ్రీకాంత్ రెడ్డి గారిని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఈ మండలానికే ఒక తలమానికంగా, వాస్తవంగా చెప్పాలంటే నియోజకవర్గానికే ఒక తలమానికంగా ఈ శివాలయాన్ని తీర్చిదిద్దారు. నిజంగా ఈ వేలాది మంది భక్తులు రాబోయే 4-5 రోజులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆ తర్వాత కూడా ఈ గుడిని ఒక్కసారి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ గుడికి రావాలనిపించేంత అత్యంత అద్భుతంగా ఈ గుడిని తీర్చిదిద్దారు. కాబట్టి ఈ గుడికి ఇంకా నిత్యం వేలాది మంది ఈ గుడికి భక్తులు వచ్చేంత అద్భుతంగా ఈ గుడి ఫైనల్ షేప్ వచ్చింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మరి 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అదేవిధంగా 26వ తారీఖు మరి కంచి పీఠాధిపతి గారు కూడా వస్తున్నారు. కంచి పీఠాధిపతి గారి నేతృత్వంలో ఆ రోజు విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ధ్వజస్తంభము, మరి ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన నేతృత్వంలో జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనం చేసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.